హాయ్ అండి, వెల్కమ్ టు ఇల్లాలి ముచ్చట్లు. ఇల్లాలి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా ఈ వీడియో వచ్చేసి నా బరువు ప్రయాణంలో 6వ రోజు అండి. నా బరువు ప్రయాణంలో 6వ రోజు హనుమత్ జయంతి. హనుమత్ జయంతి రోజున తీసిన వీడియోస్ ఈరోజు ఇవన్నీ. ఆ రోజు నేను అనుకోకుండా విజయవాడ వెళ్ళానండి. విజయవాడ వెళ్ళడంతో నాకు వీడియో అప్లోడ్ చేయడం అవ్వలేదు. ఆ రోజు వీడియోని ఇప్పుడు ఈరోజు అప్లోడ్ చేస్తున్నానమాట. అంటే నా బరువు ప్రయాణంలో 6వ రోజు వీడియో, 7వ రోజు వీడియో కూడా వీడియో అయితే షూట్ చేసి పెట్టాను, కానీ దాన్ని అప్లోడ్ చేయడానికి వీలవ్వలేదు. ఈరోజు చేస్తున్నాను. ఆ రోజంతా నేను విజయవాడ వెళ్ళానని చెప్పాను కదా, ఇంకా ఆ రోజు అస్సలు నేను ఏమీ తీసుకోలేదండి. ఎందుకంటే ఓన్లీ వాటర్, తర్వాత ఫ్యాట్, నెయ్యి, హాట్ వాటర్ అలా తీసుకుంటూనే ఉన్నాను. నేను విజయవాడ మార్నింగ్ 5 కల్లా బయలుదేరాం. ఇంటికి వచ్చేసరికి 5 అయిపోయింది. మార్నింగ్ 5కి బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి 5 అయింది. ఈ లోపు నేను అసలు తీసుకువెళ్ళా ఏంటి డ్రై ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళాను, కానీ తినడానికని అస్సలు ఏమీ తినలా. హాట్ వాటర్, నిమ్మరసం, హాట్ వాటర్ ప్లస్ అందులో నెయ్యి కలిపేసి బాటిల్లో తీసుకుని వెళ్ళాను. వాటర్ అవి తీసుకుంటూ ఉన్నాను. నేను తీసుకువెళ్ళిన నట్స్ కూడా పెద్దగా ఏమీ తినలేదు. ఒక్కసారి అందరూ టిఫిన్లు కాగితే వాళ్ళందరూ టిఫిన్లు తింటుంటే నేను మాత్రం కొద్దిగా తీసుకున్నా. అది కూడా ఏదో 4-5 బాదాంలును 2-3 వాల్నట్స్ తిన్నాను అంతే. అదే నేను ఆ రోజు 6వ రోజు నేను తీసుకున్న ఫుడ్ అయితే అదే. కానీ నాకు ఎక్కడా నీరసం కానీ ఏమీ అనిపించలేదు. నేను వెళ్ళింది మార్నింగ్ 5కి వెళ్ళానని చెప్పాను కదా, ఇంటికి వచ్చేసరికి మళ్ళీ 5 అయింది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత గబగబా వంట అది చేసేసి మా వారికి, మాకు పారిజాతగిరిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, స్వామివారికి ఊరేగింపు అనమాట. అంటే గ్రామ సేవకి స్వామివారిని తీసుకొచ్చారు. అందుకని స్వామివారితో పాటు మేము కూడా గ్రామ సేవకి వెనకాల వెళ్ళామన్నమాట. ఆ వెనకాల వెళ్ళాను. అసలు ఆ రోజు ఇంటికి వచ్చేసరికి నాకు నైట్ 11 అయింది, 11 అయింది ఇంటికి వచ్చేసరికి. అప్పటిదాకా కూడా నేను కేవలం వాటర్ మాత్రమే తీసుకున్నాను. చాలా ఫుల్ ఎనర్జీగా మాత్రం ఉన్నా. ఎందుకంటే చాలాసేపు ఇంచుమించుగా 7కి బయలుదేరాం స్వామివారి గ్రామ సేవకని చెప్పి, ఇంటికి వచ్చేసరికి 11 అయ్యిందనమాట. ఇంతసేపు కూడా నేను అసలు నాకు నీరసం అనేది అనిపించలేదు. ఊరంతా కూడా తిరిగాను స్వామివారితో పాటు. ఇకపోతే ఈ వీడియో వచ్చేసి చెప్పాను కదండి, గ్రామ సేవని. స్వామివారిని మా వీధిలోకి తీసుకొచ్చేసరికి, అంటే మా ఇంటి వైపుగా మా రోడ్డు మీదకి తీసుకొచ్చేసరికి మేమంతా ఇలాగా స్వామివారి పాదాలను కడిగి హారతులు ఇచ్చి ఇవన్నీ స్వాగతం పలికామన్నమాట. తర్వాత స్వాగతం అయిన తర్వాత మళ్ళీ స్వామివారితో పాటు బయలుదేరాం. మీరు ఇక్కడ చూస్తున్నదంతా కూడా స్వామి మా ఇంటి వైపు వచ్చినప్పుడు ఇలా హారతులు అవి ఇచ్చామన్నమాట అందరం కలిసి. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఆ రోజంతా చాలా ఉత్సాహంగా తిరిగామండి. అసలు మా వాళ్ళందరూ అన్నారు, మార్నింగ్ అంతా విజయవాడ వెళ్ళొచ్చావు, మళ్ళీ ఇప్పుడేమో స్వామివారితో పాటు గ్రామ సేవ చేస్తున్నావు, అసలు నీకేం నీరసంగా లేదా? ఎందుకంటే నువ్వు అసలు ఫుడ్ అది ఏం తీసుకోవడం లేదు కదా, ఎలా తిరుగుతున్నా ఎనర్జీగానే ఉందా, పోనీ కొంచెంసేపు రెస్ట్ తీసుకో ఇలా అంటూనే ఉన్నారు. లేదు లేదు అసలు నాకైతే ఏ ప్రాబ్లం లేదు, చక్కగా ఉన్నానని చెప్పి స్వామితో పాటు అలా తిరుగుతూనే ఉన్నాం. చాలాసేపు తిరిగిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళేసరికి 11 అయింది. ఇంకా స్వామి కొండ మీదకి వెళ్ళేసరికి ఏ టైం అయిందో 12 అలా. అదండి 6వ రోజున బరువు ప్రయాణం మాత్రం అలా జరిగిందనమాట. ఆ రోజు అస్సలు నేను ఏమీ తీసుకోలేదు, కానీ ఇంత కూడా నీరసం అది కూడా ఏమీ అనిపించలేదు నాకు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. స్వామివారితో పాటు కూడా గ్రామం అంతా తిరిగి స్వామితో పాటు ఉండడం మాకు ఇంకా ఆనందాన్ని ఇచ్చింది. మేమంతా కూడా ఇంటికి వెళ్ళేసరికి 11 అయిందనమాట. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరంతా కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.